నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సోలో హీరోగా నటించిన వెండి తెరపై సందడి చేసిన సందర్భాలు లేవు. అయితే తాజాగా ఈయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏ సినిమాకైనా యూఎస్లో చాలా ముందు అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాల యొక్క ముందస్తు బుకింగ్లకు చాలా క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సినిమాకు కూడా జూలై 10వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేదు. అయితే రన్ టైం గురించి ఒక వార్త అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ సినిమా 2 గంటల 40 నిమిషాల రన్ టైం ఉండబోతుందని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు 3 గంటల రన్ టైంలో ప్లాన్ చేస్తారు. కానీ మేకర్స్ తెలివిగా 20 నిమిషాలను తగ్గించారని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిడివి తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా తదుపరి ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహించారు. గత 3 సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇక ఇటీవల సినిమా ట్రైలర్ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.